హాయ్ హలో మ్యాన్స్ మనం ఈ రోజు మనం పంపుల చెరువు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కల్చర్ మొత్తం చాలా అంటే చాలా నిరుపేద కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ వాళ్ళ బాలల దినోత్సవం సందర్భంగా అంటే చిల్డ్రన్స్ డే సందర్భంగా సర్కిల్ ఆఫ్ టీమ్ సపోర్ట్ వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చి వీళ్ళకి బట్టలు అలాగే తినడానికి తిండి అలాగే చెప్పులు నిత్యావసరాలకు సంబంధించి అన్ని అవసరాలు వీళ్ళకి తీర్చడం జరిగింది. చాలా చిన్న ఫౌండేషన్ అయినా సరే వీళ్ళ మనసులు చాలా పెద్దవన్నమాట. వీళ్ళ చిన్న ఫౌండేషన్ అయినా సరే వీళ్ళందరూ కలిసి సమాజ సేవే ముఖ్యమని చెప్పి భావించి అందరికి ఎప్పుడు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఈ సర్కిల్ ఆఫ్ టీమ్ సపోర్ట్ చాలా చిన్నది కానీ వీళ్ళ మనసులు మాత్రం చాలా అంటే చాలా పెద్దవి, చాలా విశాలమైన మనసులు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉంటారు. అది నిరుపేద కుటుంబాలైనా సరే, పేదరికంలో ఎంతమంది ఉంటున్నా సరే, వృద్ధులైనా సరే లేదా వితంతువులైనా సరే. మన రీసెంట్ గా మనం చూసుకుంటే ఒక గర్భిణీ స్త్రీ అనమాట, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. ఆమెకు కూడా వీళ్ళు 5000 రూపీస్ క్యాష్ ఇచ్చి స్వయంగా వీళ్ళ డబ్బులే, ఎక్కడి నుంచి వీళ్ళు డబ్బులు తీసుకురాలేదు, స్వయంగా వీళ్ళ సొంత డబ్బులు. అలా అని చెప్పి వీళ్ళందరూ పెద్ద రిచ్ పీపుల్స్ కూడా కాదు, చాలా మధ్య తరగతి పీపుల్స్ అనమాట. అయినా సరే వీళ్ళ యొక్క మానవత్వం అనేది అంత పెద్దగా ఉంది. సో పాప నీకు వీళ్ళందరూ సర్కిల్ ఆఫ్ టీమ్ వీళ్ళందరూ కలిసి బట్టలు చెప్పులు అన్ని ఇచ్చాక నీకు ఎలా ఉంది? సంతోషంగా చాలా హ్యాపీగా ఉందా? మరి హ్యాపీగా ఉంటే గట్టిగా అరవండి, నవ్వండి గట్టిగా. హ్యాపీగా ఉంది అనండి. హ్యాపీగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్న మా సివైఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరు బాధ మన బాధగా భావించాలండి, అప్పుడే సమాజం మారుతుందండి. ఈ ప్రపంచం కొత్త అందంగా కనబడుతుంది. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీమ్ మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే కంపల్సరీ వీళ్ళ గురించి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళ డీటెయిల్స్ మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కంపల్సరీ వీళ్ళని సందర్శించండి. అలాగే